పార్వతీపురం మన్యం జిల్లాలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత పర్యటించారు. తన అనుచరులు, 3 పార్టీల కార్యకర్తల మధ్య పార్వతీపురం జిల్లా కేంద్రంలో అడుగుపెట్టిన కొత్తపల్లి గీతకు బైక్ ర్యాలీతో అభిమానులు, టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులు ఘనస్వాగతం పలికారు. పార్వతీపురం బీజేపీ కార్యాలయం వరకు టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణుల బైక్ ర్యాలీ కొనసాగింది. తనను ఎస్టీ కాదని వ్యాఖ్యానించిన వారిపై ఘాటుగా స్పందించారు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత. ఇక తాను ఎస్టీ కాదని వ్యాఖ్యలు చేసిన వారిపై ఫిర్యాదు చేస్తానని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల సంఘానికి సైతం లేఖ రాసి తనపై వ్యాఖ్యలు చేసిన వారిపై ఫిర్యాదు చేస్తానన్నారు. తనపై వ్యాఖ్యలు చేసిన వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరుగుతుందని, కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయడం జరిగిందని స్పష్టం చేస్తున్నానని అన్నారు. ఇక రాష్ట్రంలో 5 ఏళ్లుగా జరుగుతున్న అరాచక పాలనను అరికట్టేందుకు కూటమి గెలుపు అవసరమన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఒక త్రివేణి సంఘం అని పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్న సమస్యలపై 2013 నుంచి తనకు అవగాహన ఉందని, వాటి పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కృషి చేస్తామన్నారు కొత్తపల్లి గీత. నాయకత్వంలో మన దేశం ఒక విశ్వగురువుగా నిలబడిన పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తే మళ్ళీ ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి. సంక్షేమం పేరుతో ప్రజల్ని మోసం చేసుకుంటూ, అభివృద్ధి శూన్యంగా ఉంటూ, ఈరోజు ప్రజలందరినీ, అన్ని వర్గాల ప్రజల వారిని మోసం చేస్తూ తన పబ్బం గడుపుతున్న ఒక సైకోపాత్ అంటే మన జగన్ని మనం చూస్తున్నాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు జనాలందరినీ కష్టపెట్టి, బాధపెట్టి, ప్రజలందరూ ఇబ్బంది పడుతుంటే చూసి ఆనందించే పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం రాష్ట్రంలో. అది చాలా చాలా బాధాకరమైన విషయం.